బంగారానికి సంబంధించి కీలకమైనటువంటి అంశం వల్ల 2,00,000కి ఈ ఏడాది ఎండింగ్‌కి ఎళ్ళిపోతుందా అనేది అర్థం కావట్లేదు. ఒకటి అంతర్జాతీయ యుద్ధ వాతావరణాలతో మొదట ప్రారంభమైనటువంటి బంగారం ధరల పెరుగుదల ఇప్పుడు దారుణాతి దారుణమైనటువంటి స్టేజ్‌కి చేరిపోయింది. వెండి ఇప్పుడు 2,90,000 దాకా ఎళ్ళిపోతే, బంగారం 1,44,600 నిన్న 1,51,000 ఇవాళ రేపు 1,60,000 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 24 క్యారెట్. 22 క్యారెట్లే 1,38,000, 1,40,000 దాకా తెచ్చుకొచ్చేస్తున్నారు. ఓవరాల్‌గా బంగారం వ్యాపారుల యొక్క ఆలోచన బంగారాన్ని 24 క్యారెట్ 2,00,000 దాకా 1,80,000 దాకా దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు 22 క్యారెట్లని 10 గ్రాములు. రాబోయేటటువంటి రోజుల్లో బంగారానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచన మాత్రం అంతర్జాతీయ మాఫియా అనాలా? లేకపోతే అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అనాలా జరుగుతోంది. రేపు పొద్దున గనక ఇరాన్ యుద్ధం గనక ముదిరిపాకాన పడితే, ఇరాన్ యుద్ధం ఉంది అన్నటువంటి దానికి అమెరికా ఇన్వాల్వ్ అయిందంటే మాత్రం బంగారం ధరలు భారీగా పెంచేస్తారు. వెండి ధరలు భారీగా పెంచేస్తారు. ఇప్పుడు 3,00,000 అనుకుంటున్నటువంటి వెండి రేపొద్దున 3,500, 4,00,000 ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ఈ పరుగు స్థిరంగా ఉండిపోతుందంటే ఉండదు. కానీ తరుగుదల అన్నటువంటిది భారీగా పడిపోతుందంటే భవిష్యత్తులో ఉండదు. దాన్ని నమ్మినే ఇప్పుడు కొనుగోళ్ళు. అలాగే లేబర్ అయితే కొనడానికి భయపడుతున్నారు. మధ్య తరగతి పెట్టుబడి కింద చూద్దామంటే ఇది డెత్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే దీంట్లో పెడతాం, నగలు కొనుక్కుంటాం. కానీ దాని మీద వచ్చేదేముంటది ఆదాయం? అది సమస్య.